ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతుందా? బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణమే ఇందుకు కారణమా? గోదావరి నది నీటిలో ఎవరి వాటా ఎంత? బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఎవరికి నష్టం? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య అనేక విషయాలపై యుద్ధాలు జరుగుతుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం నీటి యుద్ధం జరుగుతుంది. ఇందుకు కారణం ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్ట్. ఏపీలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ నేతల వాదన. కానీ ఈ ప్రాజెక్టు వలన రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేకూరుతుందని ఏపీ నేతల వాదన. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఏంటి, దీనిపై ఎవరి వాదన ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఒక ప్రధాన జల వనరుల పథకం. ఇది గోదావరి నది నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేసే లక్ష్యంతో రూపొందించింది. ఈ ప్రాజెక్టు పోలవరం జలాశయం నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల నీటిని తరలించే ఉద్దేశంతో 81,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని అంతా ముక్తకంఠంతో ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పుడు గోదావరి కృష్ణా బోర్డుల అనుమతి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు గాని బోర్డులకు గాని సమాచారం అందించకుండానే ఏకపక్షంగా విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టును నిర్మించడానికి ముందుకు సాగుతుందని తెలంగాణ నేతల ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం 2014ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ అంశాన్ని చర్చించడానికి తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని కేంద్ర జలశక్తి మంత్రిని కోరాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి భేషజాలకు పోకుండా, రాజకీయాలకు తావు లేకుండా వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి లేదా ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ అంశంపై ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు ప్రాథమిక నివేదికలో పొందుపరిచిన వివరాల ప్రకారం 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్కు తరలించడానికి ప్రాజెక్టును 3 సెగ్మెంట్స్గా విభజించారు. 1 పోలవరం జలాశయం నుంచి ప్రకాశం బ్యారేజ్కి, 2 ప్రకాశం బ్యారేజ్ నుంచి 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన వల్లపల్లి కృత్రిమ జలాశయానికి, 3 వల్లపల్లి జలాశయం నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్కు తరలించే విధంగా విభజించారు. అయితే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వల్ల గోదావరి నదీ జలాల్లో తెలంగాణ నీటి హక్కులకు భంగం వాటిల్లునుందని సాగునీటి రంగ నిపుణులు భావిస్తున్నారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1480 టీఎంసీల నీరు లభ్యం అవుతుందని ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి శాఖ ఇంజనీర్లు లెక్కగట్టారు. అందులో తెలంగాణ ప్రాజెక్టులకు 969 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలోనే వివిధ జీవోల ద్వారా కేటాయించబడ్డాయి. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులైతే ఉన్నాయి, కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం కాకపోవడం వలన కొన్ని ప్రాజెక్టులు పాక్షికంగా నిర్మాణమైనందున వాస్తవ వినియోగం 200 టీఎంసీలకు మించలేదన్నది వాస్తవం. గోదావరి బేసిన్లో తెలంగాణకు కేటాయించిన వినియోగాలు పూర్తిగా సాధించకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
200 టీఎంసీల గోదావరి నీటిని తరలించడం వలన రేపటి నాడు గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటైన పక్షంలో నీటి హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి 969 టీఎంసీల తెలంగాణ వాటాను వ్యతిరేకిస్తూనే ఉంది. తమ వాటా 775 టీఎంసీలు అని వాదిస్తోంది. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని 2023లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అమలు చేసి 200 టీఎంసీలపై హక్కులను కోరనుంది. దీనివల్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పొందిన వాటాకు గండి పడనుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తాము వానాకాలంలో లభ్యమయ్యే వరద జలాలను మాత్రమే తరలిస్తామని అంటోంది. అయితే కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులో ఉన్నట్టు గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో నికర జలాలు, అదనపు జలాలు అన్న కాన్సెప్ట్ లేదు. అంతర్రాష్ట్ర ఒప్పందాలలో ఉపయోగించిన పదం ఆల్ వాటర్స్. ఇవి ఏవైనా కావచ్చని ఇంజనీరింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు పూర్తి స్థాయి వాటాను కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ అంగీకరించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించవచ్చునని ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీరేమంటారు? బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కామెంట్లో తెలియజేయండి.